హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచులు. ఈరోజు మనం పెసరపిండి ఆవకాయని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా కమ్మగా ఉండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ పెసరపిండి ఆవకాయ అనేది వేడి కూడా చేయదండి. ఇలాంటి పెసరపిండి ఆవకాయని మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పెసరపిండి ఆవకాయకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఇక్కడ పైన కొంచెం గోపురంగా పోసుకున్నాను పెసరపప్పుని. అలాగే ఒక గ్లాస్ కారం, పెసరపప్పు మీద కారం కొంచెం తక్కువగా తీసుకోవాలి. అర గ్లాస్ ఉప్పు, 2 మామిడికాయలు. ముందుగా మనం ఈ గ్లాస్ పెసరపప్పుని ఖాళీ మూకుడులో దోరగా వేగనివ్వాలి. ఈ విధంగా కలుపుతూ మనం పెసరపప్పుని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే ఈ విధంగా సరిపోతుంది పెసరపప్పు అనేది. ఇలా వేగిన పెసరపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పౌడర్లా కాకుండా లైట్గా బరగ్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకిప్పుడు పెసరపొడి అనేది రెడీ అయ్యింది. ఇలా రెడీ అయిన పెసరపొడిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి ఒక గ్లాస్ కారం, అర గ్లాస్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ 3 కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన కారాన్ని ఒక గ్లాస్ తీసుకోవాలి. అందులోకి చిటికెడు పసుపు, 1.5 గ్లాసుల ముక్కలు. మనం ఒక గ్లాస్ కారానికి 1.5 గ్లాసు ముక్కలు తీసుకుంటున్నాం. ఈ ముక్కలకి మొత్తం కూడా కారం పట్టేలా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం నూనె వేసుకుని కలుపుకోవాలి. ఈ నూనె అనేది మనం కాయాల్సిన అవసరం లేదండి, పచ్చి నూనె వాడతాం. ప్రత్యేకించి మనం పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడితే ఈ ఆవకాయ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా కారం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో తేలిగ్గా మనం పెసరపిండి ఆవకాయని పక్కా కొలతలతో చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.